ఇంటర్ తర్వాత హై సెక్యూరిటీ గవర్నమెంట్ జాబ్స్. హాయ్, ఇంటర్ అయిపోయాక ఏం చేయాలి? హయ్యర్ ఎడ్యుకేషన్ కొనసాగించాలా లేక గవర్నమెంట్ జాబ్ ప్రయత్నించాలా? ఈరోజు నేను మీకు చెప్తున్నాను ఇంటర్ తర్వాత దొరికే హై సెక్యూరిటీ గవర్నమెంట్ ఉద్యోగాల గురించి. ఇవి మంచి జీతం, ప్రమోషన్లు, ఇంకా లైఫ్ టైం జాబ్ సెక్యూరిటీ వస్తాయి. ఫస్ట్, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ క్లర్క్, డేటా ఎంట్రీ ఆపరేటర్, పోస్టల్ అసిస్టెంట్. అర్హత 12th క్లాస్ పాస్ అయి ఉండాలి. లాభాలు: సెంట్రల్ గవర్నమెంట్ క్లర్కల్ ఉద్యోగాలు, స్థిరమైన కెరియర్. సెకండ్, ఇండియన్ కోస్ట్ గార్డ్ నావిక్. అర్హత 12th క్లాస్ పాస్ అవ్వాలి. సైన్స్, మ్యాథ్స్ ఉంటే జీడీకి అర్హత. వాటికి సంబంధించిన లాభాలు: సెక్యూర్ జాబ్, ప్రమోషన్ అవకాశాలు ఉంటాయి. పోలీస్ కానిస్టేబుల్ అండ్ హెడ్ కానిస్టేబుల్ స్టేట్ సిఏపిఎఫ్. అర్హత 12th క్లాస్ పాస్ అయి ఉండాలి. డిపార్ట్మెంట్స్: బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్, ఐటీబీపీ. వీటి వల్ల వచ్చే లాభాలు ఏంటంటే గౌరవం, డ్యూటీతో కూడిన భద్రత, ఉద్యోగాలు. నాలుగవది, రైల్వే ఉద్యోగాలు. ఆర్ఆర్బి ఎన్టీపీసీలో క్లర్క్, టైపిస్ట్, టికెట్ కలెక్టర్. దీనికి అర్హత 12th క్లాస్ పాస్ అయి ఉండాలి. ప్రారంభ స్థాయి గవర్నమెంట్ ఉద్యోగాలు, భవిష్యత్తులో ప్రమోషన్ల అవకాశాలు. ఇండియన్ ఆర్మీ. ఫిఫ్త్ వన్, ఇండియన్ ఆర్మీ టెక్నికల్ ఎంట్రీ, క్లరికల్, నర్సింగ్ అసిస్టెంట్. అర్హత 12th క్లాస్ పాస్ అయి ఉండాలి. సైన్స్ స్ట్రీమ్ అయితే టెక్నికల్ నర్సింగ్కి అర్హత. లాభాలు: యూనిఫామ్ సర్వీస్, గౌరవం, పెన్షన్, భద్రమైన భవిష్యత్. ఫ్రెండ్స్, 12th తర్వాత చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. కానీ మీరు గవర్నమెంట్ ఉద్యోగాల వైపు దృష్టి పెడితే మీకు మంచి కెరియర్, జీతం, ఇంకా జీవితాంతం సెక్యూరిటీ లభిస్తుంది. కాబట్టి ఇప్పటి నుంచే ప్రిపరేషన్ మొదలుపెట్టండి. మరి మీకు ఏ జాబ్ అంటే ఎక్కువ ఇష్టం? ఎస్ఎస్సి, కోస్ట్ గార్డ్, ఆర్మీ, పోలీస్ లేదా రైల్వే? కామెంట్లో రాయండి. ఇంకా ఇలాంటి కెరియర్ గైడెన్స్ వీడియోల కోసం స్విచ్ టు సక్సెస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోవద్దు.